వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనందరికీ తెలుసు, 2 రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన జరిగిపోయింది 2 రోజుల పాటు. అయితే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఉద్దండపూర్ రిజర్వాయరు, భారీ పంప్ హౌస్లు, సొరంగ మార్గాలు ఇవన్నీ కూడా ఆయన స్వయంగా విజిట్ చేశాడు. ఇలా ప్రాజెక్టులన్నీ తిరిగి చూశారు. నా వెనకాల విజువల్స్ కూడా ప్లే అవుతున్నాయి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మొత్తం ఇదంతా కూడా చూశారు. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక విషయం అర్థమై ఉండొచ్చు. ఎందుకు అంటే గత 2.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఆ సమయంలో, ఈ ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించింది లేదు, ఒక కొత్త పంప్ హౌస్ కట్టింది లేదు, ఒక కొత్త సొరంగం తవ్వింది లేదు. అందుకే వేల కోట్లతో నిర్మించినటువంటి ఆ భారీ నిర్మాణాలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం కూడా సహజంగానే కనిపిస్తుంది. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే నిజంగానే ఆయన ఆశ్చర్యం పోతున్నట్టుగానే కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడే విధానమైనా నిజంగానే అక్కడ చూస్తున్నటువంటి ఆ పరిస్థితి చూస్తుంటే అట్లాగే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పాలమూరు ప్రజలకు మాత్రం మరో ఆశతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే మా జిల్లాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు అంటే కొత్త నిధులు ఏమన్నా ప్రకటిస్తారేమో, వాళ్ళు ఆశగా ఎదురు చూశారు. పాపం ప్రాజెక్టులు ఏమన్నా ఓ డెడ్ లైన్స్ ఏమన్నా పెడతారేమో, పలానా టైంకి నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా, లేకుంటే ఇన్ని ఎకరాల నీళ్ళు ఇస్తా, రైతులకు ఏమన్నా భరోసా కల్పిస్తారేమో అని అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఆశలు అన్నీ అడియాశలు అయిపోయినాయి. ఎందుకు అంటే 2 రోజుల పర్యటన ముగించుకొని ఆయన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే: పాలమూరు జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకి ముఖ్యమంత్రి ఏమి ఇచ్చారు? కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా వచ్చిందా అంటే లేదు, కొత్తగా నిధులు ఏమన్నా వచ్చాయా అంటే లేదు, పూర్తి గడువు ఏమన్నా దానికి సంబంధించినటువంటి డెడ్ లైన్ ఏమన్నా గడువు ప్రకటించారంటే లేదు, పోనీ ఉద్యోగాలపై ఏమన్నా ప్రకటన ఉందా, నిరుద్యోగులకు ఏమన్నా ఆశాజనకమైనటువంటి వార్త ఏమన్నా ఉందా అంటే అది లేదు. మరి దక్కింది ఏంటి ఆయన 2 రోజులు తిరిగి? మళ్ళీ కూడా ఆయన చేసింది ఏంటంటే మరొక్కసారి కేసీఆర్, మరోసారి బీఆర్ఎస్, అట్లాగే మరొక్కసారి అదే బీఆర్ఎస్, అదే కేసీఆర్ గారు, అదే ఆ యొక్క పార్టీ మీద, ఆ యొక్క నాయకత్వం మీద మళ్ళీ సేమ్ పాత చింతకాయ పచ్చడి లాంటి విమర్శలే తప్ప కేసీఆర్ గారు జపం చేసుడు తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈయన ఏం చేశాడో చెప్పలేదు, ఏం చేయబోతాడో కూడా చెప్పలేదు. మరి 2 రోజుల పర్యటనలో ఎక్కువగా వినిపించినటువంటి పేరైతే మాత్రం పాలమూరు ప్రాజెక్టు కాదు, కేసీఆర్ గారి పేరే ఎక్కువగా వినిపించిన స్పష్టంగా మనం ఆయన బైట్స్ వింటే అర్థమవుతుంది. అట్లాగే వైరల్గా మారినటువంటి వీడియోలు తీసుకుంటే కూడా అర్థమవుతుంది. ఆయన ప్రెస్ మీట్ చూసినా, బహిరంగ సభ చూసినా అదే పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి మళ్ళీ ఒకేసారి పాత పాటని పాడినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి కేసీఆర్ 10 ఏళ్లలో ప్రాజెక్టుల మీద చేసినటువంటి అప్పు మొత్తం 84,503 కోట్లు. ఆ అప్పుల భారం ఇప్పుడు మేము మోస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాడు. అట్లాగే పాలమూరు ప్రాజెక్టు పైన కూడా మాట్లాడతా మొత్తం అంచనా వ్యయం 55,000 కోట్లు అయితే గత ప్రభుత్వం కేవలం 27,000 కోట్లే మాత్రమే ఖర్చు చేసింది. 45 నుంచి 47% అంటే ఇంచుమించు 50% మాత్రమే వాళ్ళు పూర్తి చేశారు. 90% పనులు, 90% పనులు పూర్తి కాలేదని ఆయన చెప్తున్నారు. అది ఎలా సాధ్యం నాకే అర్థం కావట్లే అని చెప్తున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విందాం. ఇప్పుడు ప్రచారం అబద్ధాలు. 90% పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తినాయని నిన్నమన్న వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పారా? మీరందరూ రిపోర్ట్ చేసిరు కదా. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినా ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండానన్నా అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. 55,000 కోట్ల రూపాయలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అవుతుంది అన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు అంటే సరిగ్గా 50%, లెస్ దాన్ 50%. అయితే ఆయన లాజిక్ మర్చిపోయింది రేవంత్ రెడ్డి గారు. అంచనాలు పెరిగాయని ఆయనే చెప్తాడు. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిన ప్రాజెక్టులు ఆయన సందర్శించిండు. పైగా ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆయన పోయింది లేదు, ఇప్పటిదాకా రివ్యూలు చేసింది లేదు. ఆయన వచ్చిన తర్వాత టెండర్లు మార్చేశాడు, బడ్జెట్ ఎస్టిమేట్స్ పెంచుకున్నారు. ఇవంతా చూసిన తర్వాత ఇవాళ ఇప్పుడు పోయి అక్కడ మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఈయన కట్టినట్టు చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఇంకా చాలా మాట్లాడిండు. నేను ఒకసారి మీకు అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే ఇక్కడ నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన తిరుగుతున్నాడు కదా, గోడలు కానీ స్తంభాలు కానీ, లేకుంటే ముందే కరెంటు వైర్లు కొనిస్తే
ఇంట్లో లైట్లు వెలుగుతాయా అంటూ కూడా ఎలక్ట్రికల్ సమస్యలపైన కూడా ఆయన విమర్శలు చేశాడు. కానీ ఇక్కడే ప్రజలకు ఒక సందేహం వస్తుంది. ఏమొస్తుంది డౌట్ అంటే, గత ప్రభుత్వం గురించి మీరు చెప్తున్నారు కదా, అయితే అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తయింది కదా, ఈ 30 నెలల్లో అంటే 2.5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు, ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు, పాలమూరు ప్రాజెక్టుకి ఎన్ని టీఎంసీలు నీళ్లు అందించారు? మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడుంది? మరొక వైపు అక్కడ తాజాగా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఒక రకంగా ఆసక్తికరంగానే కనిపిస్తుంది. ఎందుకంటే నీళ్ళంటే కేసీఆర్ అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయని అడిగితే దానికి సమాధానం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా? కేసీఆర్ అంటే నీళ్లు కాదు, కేసీఆర్ అంటే సారా సోడా అని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. కనీసం ఒక ఉద్యమకారుడు, తెలంగాణ సాధించినటువంటి ఒక యోధుడు, అటువంటి వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టుగా ఈయన పోయేదో ఆడ కల్పించినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాడు. అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అన్న మర్చిపోయి, సోయ మరిచి, యాది మరిచి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి విన్న తర్వాత నిజంగా ప్రజలు ఆశించింది ఏంటి అంటే, ప్రజలు ఎదురు చూస్తుంది రాజకీయ పంచుల కోసమో సినిమా డైలాగుల కోసమో కాదు, ఆ ప్రాజెక్టుల సంబంధించినటువంటి ఒక క్లారిటీ. మరి కర్ణాటక తర్వాత ఇక్కడ సీఎం మార్పు అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారిలో కనిపించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను గద్దెలు కూల్ చేస్తా, దాన్ని కూడా మీకు చూపిస్తా చూడండి. మలుక కూడా తనియం బిడ్డ ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాలు ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే, ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో, నీ గుర్తు నీ ఎమ్మెల్యే అనేది గతమే, భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఇవాళ ఎంత ఆవేశంగా ఊగిపోతుండండి, ఎంత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందండి ఆయనలో, ఆయన ఫేస్లో. నిజంగా ఇవాళ దానికి హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిండు. హరీష్ రావు గారు ఏమన్నాడు తెలుసా? నెక్స్ట్ 2034 వరకు మీరే సీఎం అంటారు కదా, ముందు గెలిచి చూపించు, అసలు మీ కొడంగల్లో గెలిచి చూపించు నువ్వు అని రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ ఇస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఇవాళ ఆయన సొంత నియోజకవర్గంలో వచ్చినటువంటి వ్యతిరేకత చూసిన తర్వాత మరి ఆయన గెలిచే పరిస్థితి ఉంటుందా? ఒకసారి వ్యతిరేకత అంటే మీకు వీడియో చూపిస్తా. ధైర్యంతో ఎవరితోనైనా కొట్లాడతా పాలమూరు జిల్లాలో ఎంత ఆవేశం తూగిపోతుంది బాధ్యత నేను స్వీకరిస్తాను. ఇక్కడ లాస్ట్ లో స్పీచ్ ఎండింగ్ నేను ఔరేక్ బార్ అంటే మీరు కాంగ్రెస్ సర్కార్ అనాలి. సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. ఎవరు ఎత్తలే, చూడండి, ఎవ్వరు చేతులు పైకెత్తిన పరిస్థితి. ఔరేక్ బార్ అంటే కాంగ్రెస్ సర్కార్ అని గట్టిగా అనాలి. ఔరేక్ బార్ గట్టిగా అనాలని చెప్తున్నాను, ఎవరు అనలేదు, చాలా తక్కువ మంది అన్నారు గట్టిగా అనాలని చెప్తున్నాను. అంటే కూడా పెద్దగా ఏమి రెస్పాన్స్ కనిపించట్లేదు. వీళ్ళు ఎత్తుకుంటారు చేతులు, స్టేజ్ మీద ఉన్న చేతులు ఎత్తురు, వెనకున్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఎంత ఆవేశంతో అరుస్తుండే, జనాలు అరవట్లే, జనాలు చేతులు ఎత్తట్లే, ఈయననే అరుచుకొని ఈయనే వెనకున్న లీడర్లతో చేతులు ఎత్తించి ఔరేక్ బార్ అని అరుస్తుంది తప్ప ఉపయోగం ఏమీ లేదు అక్కడ. అంటే సొంత జిల్లాలో ఆయనకు వచ్చినటువంటి రెస్పాన్స్ మనకు కనిపిస్తుంది. కానీ ఆయన చెప్పినటువంటి మాటలు వింటే నిజంగా నవ్వు వస్తుంది ఒక రకంగా. ఎందుకంటే ఆ కర్ణాటక ఎప్పుడైతే సీఎం మార్పు జరిగిందో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, ఆయనలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఆయన మరొక వైపు ఏంటంటే ఇటువంటి క్వశ్చన్ కూడా అడిగారు. కర్ణాటకలో కొత్తగా సీఎం వచ్చారు కదా, మీ పదవీ కాలం ఇంకో 2 ఏళ్లే ఉంది, కృష్ణా జలాల విషయంలో ఎలా సమన్వయం చేసుకొని మీరు ముందుకు వెళ్తారు అంటే, ఆ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఏం సమాధానం చెప్పలా, ఆయన స్పందించలేదు అనేది అక్కడ మీడియా ప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. అసలు ఆయన ఏమి ఆన్సర్ దానికి సంబంధించి ఇవ్వలేదు అని. ఇక హరీష్ రావు గారు 2 రోజుల క్రితం లేఖ రాస్తే ఆయన ఆ లేఖలో అంశాలు లేవనెత్తకుండా, ఆ లేఖ గురించి మాట్లాడకుండా, ఆ లేఖ దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, రావాల్సినటువంటి నీటి వాటా గురించో, లేకుంటే 2.5 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా ఏం నిర్మించిందని, లేకుంటే ఏ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది, ఏ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసింది, ప్రజలు సమాధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్నలు కూడా ఇవే. హరీష్ రావు గారు లేఖకు సంబంధించి సమాధానం ఇదేనా అనేది ఉంది. కానీ ఇక్కడ ఆయన ఏమంటాడు, ఆయన భాష గురించి మాట్లాడుతున్నాడు. కృష్ణా జలాల వినియోగం పైన హరీష్ రావు గారు లేఖ రాస్తే, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా గురించి ప్రశ్నిస్తే ఆయన దాని గురించి మాట్లాడకుండా భాష గురించి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కేవలం 25% నీటినే వినియోగించుకుందన్న అంశాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి ఎలా మారిందో కూడా ఆయన వివరించారు. ఇలాంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి లేఖలో ఏ భాషలో ఉంది,
లేక ఏ భాషలో ఉందనే అంశం మీద చర్చకు పరిమితం అవటం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కాదు. ఎందుకంటే ప్రశ్న భాష గురించి కాదు కదా ఆయన అడిగింది. ప్రశ్న నీటి గురించి అడిగాడు, రైతుల గురించి అడిగాడు, లేకుంటే తెలంగాణ హక్కుల గురించి అడిగాడు, నీటి వాటాల గురించి అడిగాడు కదా. ఇవి కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన స్పష్టత నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఉందా అని అనిపిస్తాయి మాటలు విన్న తర్వాత. మరి ఈ పర్యటనలో ఇంకో ఆసక్తికరమైనటువంటి వ్యవహారం కూడా బయటపడింది. ఇప్పటికే 50,000 కోట్లకు పైగా ఖర్చు చేసినటువంటి ప్రాజెక్ట్ పైన ఇంకెంత ఖర్చు అవుతుందో స్పష్టత లేదని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఇంకో డౌట్ వస్తుంది. డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ నడుస్తుందా, అంచనా వ్యయం లేకుండా ప్రభుత్వం కొంత ఇటువంటి పనులు చేస్తుందా, అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ పని చేస్తుందా, మిగిలినటువంటి పనులకు ఎంత నిధులు కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఈ ప్రశ్నలకి $1 మిలియన్ క్వశ్చనే. ఇవన్నీ క్వశ్చన్స్ తప్పితే ఆన్సర్లు లేవు, సమాధానాలు దొరకనటువంటి అంత చిక్కినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇంకొక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే తెలంగాణ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇవ్వాలి అని ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా లేదంటే చంద్రబాబు నాయుడు గారా అనే ప్రశ్న. ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుమతి కావాలి అంటే తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి రోల్ ఏంటి, ఎందుకు కేంద్రాన్ని ఒత్తిడి చేయడం లేదు, ఎందుకు చట్టపరమైనటువంటి పోరాటం చేయడం లేదు, ఎందుకు తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా లాంటివి ఏమి ప్రొటెస్టులు చేయడం లేదు అనేది ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అంటే రైతుల సమస్యలపైన రేవంత్ రెడ్డి గారు మౌనం ఎందుకు? వడ్ల కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు, పత్తి రైతుల సమస్యలు ఉన్నాయి, మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రజల జీవితాలతో సంబంధించినటువంటి అంశాలు కదా. కానీ వాటిపైన ఎక్కడ స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ లేదు, దాని గురించి మాట్లాడే దిక్కు లేదు, కేంద్రం పైన ఒత్తిడి కనిపించడం లేదు, రైతుల తరఫున పోరాటము కనిపించడం లేదు. ఏమనంటే కొనేసినాం మొత్తం అంతా అంటున్నారు. కేవలం రాజకీయ వ్యాఖ్యలు చేయటము, లేకుంటే పొలిటికల్గా హైడ్రామా సృష్టించడం, లేకుంటే కొంత డైవర్షన్ పాలిటిక్స్ చేసి నెరేట్ బిల్డ్ చేయటం. నిజంగా ఒక రకంగా 2 రోజుల పర్యటన తర్వాత మహబూబ్నగర్ ప్రజలకి దక్కింది ఏంటి అంటే ఇవాళ ప్రజలే సమాధానం చెప్పాలి కింద నా కామెంట్స్లో. అయితే ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు మోడీనే దిగమాను మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమాను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. అంటే ఒడ్లు కొనమంటే మోడీ గారు దిగిపోతా అంటే ఈయన కుసని కొనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మోడీ గారిని దిగిపోమంటే రాహుల్ని ప్రధాని చేస్తా, రాహుల్ని కూర్చోబెడతా అంటే మరి మీరు దిగిపోండి కదా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూర్చుంటే కొంటారు. గతంలో ఎప్పుడు ఇటువంటి సమస్యలు లేవు కదా, మీరున్నప్పుడే కదా ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఈ పాయింట్ ఈయననే చెప్పాలి. మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలంట, లేకుంటే ఎవరికి తెలియదు పాపం. ఎవరు అసలు ఆలోచన చేయకుండా మాట్లాడుతారు. అసలు ఆ పని చేసేది ఈయన. ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు ఆయన 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంక్ లో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయా? ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ 50 తీస్తే మీరు ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్ 420 ఉన్నాయి కదా. మరి మీరు తులం బంగారం ఇచ్చిర్రా, రైతులు వడ్లు కొన్నరా, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిర్రా, యువ డిక్లరేషన్ ఏమైంది, మహిళా డిక్లరేషన్ ఏమైంది, రైతు డిక్లరేషన్ ఏమైంది, తులం బంగారం ఏమైంది, పెన్షన్లు ఏమైనాయి, భరోసా ఏమైంది, మహిళలకు ఇస్తానటువంటి 2,500 ఏమైనాయి. మరి ఇవన్నీ ఎవరు అడగాలి? ఇప్పుడు మీరేమో మోడీ గారిని అడిగి దిగిపోండి, రాహుల్ గాంధీని కూర్చోబెడతా అంటున్నారు కదా. మరి మీరు దిగిపోవాలి కదా. మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏం నెరవేరలే కదా. మీరు ఒకవేళ నెరవేర్చింటే మీరు అడగవచ్చు, అటువంటి హక్కు, నైతిక హక్కు మీకు ఉంటుంది. మీరు అసలు మీరు ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చలే, మీరే జనాలను నట్టేట ముంచిరు తెలంగాణని. మీరు తెలంగాణను ముంచిన తర్వాత మీ హామీలు నెరవేర్చకుండా వడ్లు కొనే దిక్కు మీకు లేదు. ఇప్పుడు మీరు కేంద్రం మీద నెడుతున్నారు. ఇప్పుడు వడ్లు కొనే సంబంధించి ఆయన ఏమంటుండు, దిగిపోమనండి నరేంద్ర మోదీ గారు. నేను రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తానని చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని రాహుల్ గాంధీ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను నేను. అంటే ఇప్పుడు తెలంగాణలో వడ్లు కొనాలంటే మోడీ గారు దిగిపోయి రాహుల్ గాంధీ గారు రావాలా. ఇది రేవంత్ రెడ్డి గారి ఈక్వేషన్. అంతే తప్పితే ఇంకేం కాదు. అంటే రాహుల్ ప్రధాని అయితే తెలంగాణలో వడ్లు కొంటాడా రేవంత్ రెడ్డి గారు? ఇదేం అర్థం కావట్లేదు. లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అంటే బోడిగుండుకు తలకాయకి ముడేస్తుంటే అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూలిపోవాలి, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ రాదు, నా పేరు మార్చుకుంటా అంటున్నాడు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు క్లియర్గా, ముందు నువ్వు నియోజకవర్గం కొడంగల్లో గెలువు స్వామి అని. కానీ ఇక్కడ ప్రజలు అడుగుతుంది ఏంటంటే ఈయన రాజకీయ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు గురించి కాదు, పాలమూరు జిల్లా భవిష్యత్తు గురించి. నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది,
రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఎప్పుడు అందుతుంది, ఇటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలి. ఇవన్నీ కూడా రైతులకి సమాధానం లేదు, ప్రజలకి సమాధానం లేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరిపి కృష్ణా జలాల సమస్య పరిష్కారం అయిపోయింది అని చెప్తున్నారు. తీపి కబురు శుభవార్త అంటున్నాడు. అవసరమైతే మహారాష్ట్రతో కూడా చర్చలు జరుపుతామంటుంటున్నా. కానీ మొన్న అంతకుముందు ఏం మాట్లాడిండు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే అసలు అపాయింట్మెంట్ ఇవ్వలే అంటాడు. మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని, కానీ ఎక్కడ క్లారిటీ లేవు. చర్చలు ఎప్పుడు పూర్తవుతాయి, ఫలితం ఎప్పుడు వస్తుంది, నీళ్ళు ఎప్పుడు బారుతాయి అనేదే డౌటు. అంటే ఎప్పుడు రాజకీయంగా బురద జల్లుకొనుడు, రైతు పొలానికి నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, ప్రెస్ మీట్లు పెట్టినా, ప్రాజెక్టులకు పోయినా, ఆడపోయినా రాజకీయం చేయటం, సవాళ్ళు ఇసరటం, సినిమా డైలాగులు చెప్పటం, ఈ 2.5 సంవత్సరాలు ఇదే జరిగిపోయింది. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిస్థితి ఎక్కడుందో, మిగిలినటువంటి పనులకు ఎంత నిధులు కావాలో, ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా, మరి అదేం లేదే. చివరిగా ఇక్కడ నా ఫైనల్ కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే, ఉమ్మడి పాలమూరు జిల్లా తర్వాత ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, పర్యటన తర్వాత, మీ రాజకీయాల తర్వాత, విమర్శల తర్వాత అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అనే ప్రశ్న. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు పూర్తి చేస్తారని అనిపిస్తుందో, ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలనిపిస్తుందో, మరి రైతుల ప్రయోజనం, రైతులు ఒడ్లు కొనే దిక్కులేదు, కానీ అక్కడ పోయి రాజకీయం చేయడానికి అయితే రెడీగా ఉంటారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరు కూడా 2 రోజుల పాలమూరు పర్యటనలో రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏం న్యాయం చేశారు, మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.